ఆయా సందర్భాలలో దేవుని బిడ్డల జీవితాలలో అవసరతలు ఏర్పడతాయి. కోర్స్ ప్రతి వ్యక్తి జీవితంలో అవసరత అనేది ఏర్పడుతుంది. కానీ అవసరతలో సమృద్ధి అనేటువంటిది సాధ్యమేనా? సమకూడ్డం అనేది సాధ్యమేనా? బైబిల్లో గమనిస్తే 3 దినములు ప్రజలు ఆ కొండ మీద ప్రసంగం సమయంలో ఆహారపు అవసరత ఏర్పడింది. అవసరత సహజమే. అయితే బైబిల్లో గమనిస్తే వారు తృప్తిగా తిన్నట్టుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఎందుకండి? మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో మనం గమనిస్తే, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. ఏమన్నాడండి యేసు ప్రభు? వీరు నా వద్ద ఉన్నారు అన్నాడు. నా వద్ద ఉన్న వారికి అవసరతలో సమృద్ధి ఇస్తాను. అంతే కదా. మన జీవితంలో దేవుడు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో గడుపు. కీర్తన 16:11 చెప్తుంది కదా, ఆయన సన్నిధానములో సంపూర్ణ సంతోషము. 3 దినములు ఏకధాటిగా వాక్యాన్ని విన్నారు కదా ప్రజలు. దాని ఫలితం ఏంటి? తృప్తిగా రొట్టెలు చేపలు తిన్నారు. నీ జీవితంలో తృప్తి మరియు సమృద్ధి ఈ 2 ఉండాలి అంటే అధిక సమయం దేవుని వాక్యము దగ్గర గడుపు. ప్రభు నిన్ను దీవిస్తాడు. ఆమేన్.